హాయ్ నమస్తే. ఈరోజు సాంబారు ఇడ్లీ చూడండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా చేసుకోండి. ఒక గ్లాస్కి సగము పెసరపప్పు, సగము కందిపప్పు తీసుకొని బాగా కడిగి స్టవ్ మీద పెట్టుకోండి. అందులో ఒక పెద్ద సైజు టమోటాను, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని అవి కట్ చేసుకొని వేసుకోండి. అందులోనే 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కారం చాలు. ఎందుకంటే మనమేమి వేరే పౌడర్లు, సాంబార్ పౌడర్ ఏమీ అవసరం లేదు, ఇది చాలండి. 2 స్పూన్లు కారం తీసుకొని చిన్న స్పూన్తో 1/4 స్పూను అంటే పావు టీ స్పూను అది మెంతి పొడి. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, మెంతులు వేయించి పొడి చేసుకుంటాను. అది చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రతి కూరలో వేస్తానండి. అది కూడా 1/4 స్పూను వేసుకోండి. అందులోనే ఇంగవ, ఏ ఇంగవైనా మీరు ఎల్జీను అచ్చి ఏదైనా ఇంగవ పొడి అది కూడా 1/4 టేబుల్ స్పూను వేసుకోండి. ఇందులోనే పసుపు కూడా 1 స్పూను, పెద్ద స్పూను వేసుకోండి. ఇవి బాగా ఉడికేదానికి మీరు స్టవ్ మంట బాగా పెట్టి ఉడికించుకోండి, లేదంటే 2 విజిల్ దాకా ఉడికించుకోండి. ఇందులోనే 1 చిన్న స్పూను జీలకర్ర కూడా వేసి పెట్టండి. అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా ఉడికించుకోండి. ఇందులో గోలీ సైజు, పెద్ద గోళీలు ఉంటాయి కదండి, అంత గోలీ సైజు నిమ్మకాయ, అంటే నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ, లేదంటే పెద్ద గోలీ సైజు అంతా చింతపండు తీసుకోండి. ఎందుకంటే చింతపండు ఎక్కువ ఉంటే పులుపుగా ఉంటుంది, సాంబారుకి బాగుండదు. చిన్న సైజు చింతపండు వేసుకోండి, సరిపోతుంది. ఇంతేనండి మెజర్మెంట్స్. ఇవి తీసుకొని 2 విజిల్కి కుక్కర్లో పెట్టుకోండి, లేదంటే నేనైతే కరెంట్ కుక్కర్లో పెట్టేశాను. చూడండి బాగా ఉడికిపోయింది. దీన్ని బ్లెండర్తో బాగా బ్లెండ్ చేశాను. అది చేసిన తర్వాత ఏది కనిపించదు, ఆనియన్ కనిపించదు, టమోటా కనిపించదు, మనం తీసుకున్న కరివేపాకు ఏం కనిపించవు. చూడండి ఎంత బాగా మనం రుబ్బుకోవచ్చు ముద్దకం వేసి. అట్లాగే దీంట్లో సాల్ట్, మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి వాటర్ కూడా మీరు కరెక్ట్గా ఫస్టే పోసేసాను నేను. ఇప్పుడు మీరు కావాలంటే ఇంకా పల్చగా పోసుకోండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం ఆయిల్, అంటే 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో మనం కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అందులోనే నేను ఈ మెంతి పొడి అనేది కంపల్సరిగా ప్రతి ఒక్క పోపులో వేస్తానండి. మీరు కూడా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి జీలకర్ర, కొంచెం ఆవాలు వేసాను, పోపు గింజలు, ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర కూడా ఇందులోనే వేస్తాను. మీరు చూడండి ఇది మెంతి పొడి వేసాను, ఇంగవ కూడా కొంచెం అదే మోతాదులో వేసుకోండి. ఈ 2 చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. ఇంకా నేనేమి ఎండుమిరపకాయలు అన్నీ ఏమి వేయట్లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది సాంబారు. మీరు ఇడ్లీ కంటే సాంబారే తినాలా అనిపించే టేస్ట్ ఉంటుందండి నేను చేసే సాంబారు. చూడండి ఇందులో పోపు కలిపేసేయండి. కలిపేసిన తర్వాత మీరు సాల్ట్ చూసుకోండి, మీరు కావాలని ఎంతవరకు మోతాదో అంతవరకు మీరు ఇష్టంగా వేసుకోండి. కానీ పెద్ద సీక్రెట్ ఏం తెలుసా, సాంబార్ టేస్ట్గా ఉండాలంటే ఎవ్వరు చెప్పరండి, నేను చెప్తాను. చూడండి చూడండి ఇడ్లీలు కూడా నేను నూనె లేకుండా ఇడ్లీలు పెడతాను. చూడండి ఇదిగో 1/4 స్పూను చక్కెర మీరు అందులో వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే లాస్ట్ సాంబారు దించే ముందు వేయాలి. చూడండి తర్వాత 1/4 స్పూను ఒక చిన్న గీ, చూడండి అంతే. నెయ్యి, ఆ కొంచెం చిన్న స్పూన్తో నెయ్యి కలపండి. ఇంకేమీ అవసరం లేదు. సాంబారు సూపర్గా ఉంటుందండి. మీరు టేస్ట్ చూడండి. ఇడ్లీలు కూడా ఈ విధంగా పెట్టుకోండి, గుడ్డ వేసి చిన్న క్లాత్ వేసి ఇడ్లీలు పెట్టుకోండి.
ఆయిల్ పోయకుండా చాలా బాగుంటుంది రవ్వ ఇడ్లీ. చూడండి ఎంత బాగా టేస్ట్ ఉంటుందో, సాంబారే చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.